ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి వర్షాకాలం మొన్నటి వరకు తుఫాన్లు వర్షాలు పడతా ఉన్నాయి, అవునా? నాకు అనుభవంలో సంవత్సరానికి ఒకసారి అయినా సరే వర్షంలో తడుస్తూ ఉంటాను. ఏదో ఒకసారి వర్షానికి దొరికిపోవడం, తడవడం, ఆ వర్షంలో దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవా, ఈ సంవత్సరం వర్షంలో తడడానికి నాకు సహాయం చేసేవి. అది కూడా ఒక అనుభవం, అదొక ఆనందం. అవునా? మీకు ఇష్టం ఉండదా వర్షంలో తడడం? అవునా? చాలామందికి ఇష్టమే. కానీ రోజు వర్షంలో తడిస్తే ప్రాబ్లం. కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తడిసామనుకోండి, దానివల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. ఆ వర్షం పడుతూ, అవునా, ఆ బండి మీద ఆగకుండానే మళ్ళీ, అవునా, మిగిలినవన్నీ ఏదో కవర్లో పెట్టేసి, సెల్ ఫోను ఇంకా పర్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ కవర్లో పెట్టేసి ఆ బండి మీద అలా, అంటే మరీ పెద్ద వర్షం అయితే మనం ఆగిపోవాలి. కానీ ఒక మాదిరి వర్షంలో తడుస్తూనే ముందుకు వెళ్తూ ఉంటే అదొక ఆనందం. కానీ ప్రతి సంవత్సరం అనుకుని కాదు, కానీ అనుకోకుండా అలా దొరికిపోయి వర్షంలో తడిసి దేవుని స్తుతిస్తూ వస్తుంటాను. హల్లెలూయా! అది దేవుని కృప, అవునా? అదే సమయంలో మేము చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మేము బయలుదేరే ముందు అటు వర్షం పడడం కానీ, లేకపోతే మేము బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వర్షం పడడం కానీ చూస్తుంటాం. మేము వస్తున్నప్పుడు, అరే, మనం ఒక్క పావు గంట కనుక ముందు వచ్చున్నట్టయితే ఈ వర్షానికి దొరికిపోయి ఉండేవాళ్ళం. నేను పాస్టర్ గారు ఎన్నోసార్లు అలాగూ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారండి, ఇక్కడ పెద్ద వర్షం పడుతుందండి, మీరు ఇంటికి వెళ్ళారా లేదా? అమ్మ, మేము ఇప్పుడు వచ్చాం, ఇంటికి వచ్చాం, దేవుని కృప అంటాం. హల్లెలూయా! సో ముందు వెనక కూడా దేవుడు అలాగ కాచి కాపాడి నడిపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే ఉండవచ్చు. నాకు ఒక్కడికే కాదు, అందరికీ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం. ఏం చేస్తామండి? దేవుని స్తుతిస్తుంటాం. అలా దేవుడు అనేక విధాలుగా ముందు మనల్ని కాపాడుతుంటాడు, వెనక మనల్ని కాపాడుతుంటాడు. అర్థమండి? మధ్యలో కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి, వాటిని కూడా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా! అర్థమండి? అన్ని విధాలుగా కాపాడి నడిపిస్తున్న మన ప్రభువుని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అలాగూ కొన్ని విషయాలు ఈ విషయంలో ధ్యానించుకుందాం. ముందుండే సమస్యలు ఏంటి, వెనకాల ఉండే సమస్యలు ఏంటి, మధ్యలో ఉండే సమస్యలు ఏంటి, దేవుడు మనల్ని ఎలాగూ ఆవరించి కాపాడి నడిపిస్తున్నాడో అవి ధ్యానించుకుందాం. తలలు వంచుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మాకు నాయనా రక్షణ వలయమై ఉన్నారు ప్రభా. ఈ లోకంలో ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ప్రభా, భద్రత, ప్రాణానికి భద్రత లేని పరిస్థితుల్లో మేము ఉంటుండగా ప్రభా, మీరే మా ప్రాణాత్మ దేహములకు, మా కుటుంబాలకు, సంఘాలకు నాయన అయ్యా నాయన రక్షణ వలయముగా ఉన్నందుకు స్తుతిస్తున్నాము తండ్రి. మెట్టుకు ప్రభా, మీ వాక్యము ద్వారా మీ ప్రేమను, మీ శక్తిని, మీ మహిమను మాకు కనబరిచి వాటిని నాయన తేటగా గ్రహించి నాయన ఇంకా మీ అందు విశ్వాసం ఉంచి మీ మీద ఆధారపడి ప్రభా మిమ్మల్ని వెంబడించేవారిగా, నాయన మీకు లోబడేవారిగా నన్ను మమ్మల్ని ఉంచుమని అడుగుకుంటూ మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి జన ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోనికి రండి. 28వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం అందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట, నీవు నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయని మొదటి వచ్చిన నుండి 14 వచ్చిన వరకు దేవుడు చెప్పాడనమాట. ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే, నీ మీద పడు నీ శత్రువులు, నీ ఎదుట నిలబడే శత్రువులు, అవునా, నీకు ఎదురొచ్చే శత్రువులు, నీకు ముందున్న శత్రువులు, వారు ఒక త్రోవని నీ మీదకి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోతారట. అర్థం వినండి, జాగ్రత్త వినండి. ఏమంటున్నాడు దేవుడు? మన ముందు శత్రువులు ఉంటారు. శత్రువులు అంటే నిజంగా వాళ్ళకి శత్రువులు అవ్వచ్చేమో, కానీ మనకి శ్రమలు అనుకుందాం. మనకు ముందు ఏ శ్రమ ఉందో మనకు తెలియదు. మనం అనుకుంటాము బాగానే ఉంది దారి అనుకుంటాం, ఎదరగా ఏ ప్రమాదం ఉందో, ఏ అపాయం ఉందో మనకు తెలియదు. ప్రియమైన దేవుడా, ఒకసారి నేను జగ్గంపేట వెళ్ళాను. జగ్గంపేట వెళ్తున్నప్పుడు జగ్గంపేటకే వెళ్ళడానికి బస్సు ఎక్కాను.
జగ్గంపేట బస్సు ఎక్కాను, జగ్గంపేటకే టికెట్ తీసుకున్నాను. కానీ ముందు స్టాప్లో నన్ను కండక్టర్ బలవంతాన్ని దింపేశాడు. మీరు ఇక్కడే దిగిపోండి అన్నాడు. అది కాదండి, ఇది జగ్గంపేట అంటే మీరు ఇక్కడే దిగిపోండి అని నన్ను కింద తోసేసినట్టు తోసేసాడు అనమాట. తోసేస్తే నేను దిగిపోయాను. అది కొత్త ఊరు, మొదటిసారి వెళ్తున్నాను. అవునా, వైజాగ్ నుంచి వెళ్తున్నాను, నాకేం తెలియదు అనమాట. సరేనని ఒక 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుని వెళ్ళాను. ఊర్లోకి వెళ్ళానమాట. ఊర్లోకి వెళ్ళగానే ఒక ఆయన గబగబా పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి, మీరు ఎవరండి అన్నారంటే, నేను పాస్టర్ గారు అంటే, మీరు ఒక అరగంట ముందు వచ్చినట్టయితే మిమ్మల్ని కొట్టుండేవాళ్ళు ఇక్కడ అని చెప్పేసి అన్నాడు. ఏం బాబు అంటే, ఇక్కడ దొంగతనం జరిగింది, మీరు కనుక ఉన్నట్టయితే, అవునా, మీరు కొత్త వ్యక్తి కదా, అవునా, మీరే అనుకుని మిమ్మల్ని ఏదైనా చేసిండేవాళ్ళు అని చెప్పేసి అనగానే అప్పుడు నాకు దేవుని స్తుతించాను. హల్లెలూయా. దేవుడు అందుకే నన్ను ఇక్కడ దింపేశాడు, లేకపోతే మన పని ఏమైపోయిండేదని మళ్ళీ దేవుని స్తుతిస్తూ వెళ్ళాను. హల్లెలూయా. అర్థమవుతుందండి. సో దేవుడికి తెలుసు మన ముందు ఏ శ్రమ ఉందో, దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి. నీ ఎదుటకు వచ్చే శత్రువులను ఆయన హతము చేస్తాడు. ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అందుకే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఏం చేయాలట? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఉంటే నీ ముందున్న సమస్యలు, అర్థమవుతుందండి, వచ్చే సంవత్సరం కావచ్చు, ఆ పై వచ్చే సంవత్సరం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే వివాహం విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలోనైనా ఏ సమస్య నుంచి అయినా ప్రభువు తప్పించడానికి సమర్థుడు. హల్లెలూయా. అందుకే దేవుని నోటి మాటను బట్టి మన మార్గములను సరిచేసుకుంటూ వెళ్ళాలి. 17వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు అదే మాట చెప్తారు. 17వ కీర్తనలోనికి రండి. 17వ కీర్తనలో 4వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుందాం. 4వ వచనం చూడండి. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎప్పటికైనా సరే బైబిల్ ఇలా తిరిగేస్తున్నప్పుడు ఆ మాట మనకు గుర్తు వస్తుంది. అర్థమవుతుందండి. ఏమంటున్నాడు భక్తుడు? నీ నోటి మాటను బట్టి. దేని బట్టి? దేవుని నోటి మాటను బట్టట మన నడకలను స్థిరపరచుకోవాలట. అర్థమైందండి. బలత్కారుల మార్గములు తప్పించుకొనుటకై, మనుష్యుల యొక్క దౌర్జన్యాలు తప్పించుకోవడానికై, అవునా, దేవుని నోటి మాటలను బట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుడే మనకు తోడయ్యుండి మన ముందున్న శత్రువుల నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందమ్మా దేవుని వాక్యం. అందుకే మన ముందున్న శత్రువులను మన ఎదుటి నుండి ఆయనట తొలగిస్తారట. ఒక మార్గంలో వాళ్ళు వచ్చి 7 మార్గాల్లో మన ఎదుటి నుండి పారిపోతారు. మన మీదకి వచ్చే సమస్యలు, అవునా, ఉప్పెనలాగా వస్తాయి, కానీ అవేవి మనల్ని ముంచలేవు. ప్రియమైనది, మనం తిరిగి మరలా ముందుకు వెళ్ళిపోతాం. మనం మునిగిపోయాం అన్నట్టు అనిపిస్తుంది. ఒక క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. అర్థమైందండి. ఇక్కడే మన సుజాత నగర్ పెందుర్తి మధ్యలో మేము మధ్య రోడ్లో వస్తున్నాం అనమాట. ఒక పక్క నుంచి బస్సు వచ్చేసింది. బస్సు వచ్చేసి ఏం చేసిందంటే, ఆ యొక్క వర్షాకాలంలో ఏంటండి స్పీడ్గా వచ్చేసరికి ఇంత పెద్ద అలలాగా వచ్చి కారు మీద నీళ్లు పడిపోయేసరికి ఒక్క నిమిషం ఏం జరిగిందో తెలియదు అనమాట. నేను పాస్టర్ గారు ఉన్నాం. అవునా, అంటే ఒక్క సెకండ్లో వచ్చింది, ఊహించలేదు అనమాట. అందుకే అప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక మాట, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేసి డ్రైవింగ్ చేయాలి. అప్పుడే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. అవునా, అప్పుడు నాకు వెంటనే స్లో చేసాను అనమాట. ఇంకా అటు ఇటు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ తర్వాత అర్థమైంది, బస్సు వచ్చింది, ఇలాగ నీళ్లు మీదకి వచ్చేసి ఇక ఏమీ కనిపించకుండా అయిపోయింది అనమాట. ఆ ఒక్క సెకండ్లో మొత్తం అన్ని సెకండ్లో జరిగిపోయాయి అనమాట. సో అలాగ మనకు అవుతుంటాయి. ఒకసారి బీచ్లో ఆ బోట్ ఉంటుంది కదా, ఇద్దరు మనుషులు కూర్చుని స్కూటర్ బోట్ ఉంటుందా, స్పీడ్ బోట్ మీద వెళ్తున్నప్పుడు అలా వచ్చింది. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అలా వచ్చి మీద నుంచి వచ్చింది అనమాట. మళ్ళీ నీటిలోంచి ఇలా బయటకు వచ్చాం. అప్పుడు కూడా అలాగే భయం వేసింది అనమాట. సో మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాంటివి జరుగుతుంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అట్లు మునిగిపోకుండా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మనకు అనేక సమస్యలు వస్తుంటాయి, మన ముందు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే, అవునా, మన దగ్గర నుంచి తొలగించేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనకు ముందుగా వెళ్తుంటాడు. హల్లెలూయా.
మన దేవుడు ఎవరమ్మా? మనకు ముందు వెళ్ళే దేవుడు. మీకా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాట మనం చదువుకోవచ్చు. మీకా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారు రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి మంచి మాట. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. మన దేవుడు మనకు ముందు వెళ్ళే దేవుడు. అర్థమవుతుందండి? మనకు నాయకుడు ఆయన, రాజు ఆయన, ప్రభువు ఆయన. ఆయనే మనకు ముందు వెళ్తాను వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాటలు మనం చదువుకోవచ్చు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. దేవుడే మనకు ముందు వెళ్ళి ఆ శ్రమలను, శత్రువులను, సమస్యలను ఏం చేస్తానంటే తొలగించేసి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట విని ఆ మార్గంలో నడుచుకోవాలి ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన నీవు నేను దేవుని మార్గంలో నడుచుకుంటే ప్రాకారాలు దాటగలం, శ్రమలను దాటగలం. అర్థమైందండి? 18వ కీర్తనలో 29వ వచనంలో భక్తుడైన దావీదు ఇదే మాట అంటుంటాడు. మనకు తెలిసిందే, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుతాను. దేన్ని దాటుతాను? దేవుడి సహాయమే. దేవుడి సహాయం లేకపోతే మన ముందున్న శత్రువులను మనం జయించలేం, మన ముందున్న సైన్యాన్ని మనం జయించలేం, మన ముందున్న ప్రాకారాన్ని దాటలేం. సైన్యమే లివింగ్ థింగ్, ప్రాకారం నాన్ లివింగ్ థింగ్. అవునా కదండి? ప్రాకారం దాటలేం. ప్రాకారం పెద్ద గోడ అనమాట. అవునా? మన హైట్ ఒక 6 అడుగులు ఉంటాం. అవునా? ఒక 10 అడుగులు గోడ అయితే దాటగలం, ఇంకా పెద్ద గోడ అయితే దాటడం కష్టం. కొన్ని సమస్యలు మన పరిధిలో ఉంటాయి, వాటిని మనం జయించగలం. మన శక్తికి మించినవి మనం జయించలేం. మనకు శక్తికి మించిన సమస్యలు వస్తుంటాయి కొన్నిసార్లు. వస్తే రావండి? చెప్పండి. హల్లెలూయా. మన జ్ఞానమునకు, మన శక్తికి, మన అనుభవానికి మించిన సమస్యలు వస్తుంటాయి. వాటిని అన్నిటిని దాటాలంటే దేవుడు మనకు సహాయం చేయాలి. ఎవరు సహాయం చేయాలండి? దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయకపోతే మనం దాటలేం ప్రియమైన దేవుడా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను. సైన్యం మనకి హాని చేయొచ్చు, దాడి చేయొచ్చు, మనల్ని దాడి చేసేవి, మనల్ని ముంచి వేసేవి, మనకి అపాయం కలిగించే వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. అవునా? మనం దాటలేని సమస్యల నుంచి, వాటి వలన అపాయం లేదు, కానీ వాటిని దాటకపోతే ముందుకెళ్ళలేం. కొన్ని వలన అపాయం ఉండదు, కానీ దాటకపోతే సమస్య. అర్థమవుతుందండి? సో అలాంటి సమస్యలు కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకనే మన ముందున్న సమస్యలన్నిటినీ అవునా దేవుడు తొలగిస్తూ మనకు ముందు వెళ్తున్నాడు. కాబట్టి నీ ముందున్న సమస్య నీకు తెలియదు, కానీ దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. ఎవరిని ముందు పెట్టుకోవాలి? దేవుణ్ణి ముందు పెట్టుకోవాలా. చూడండి 16వ కీర్తనలో ఆ మాట భక్తుడైన దావీదు చెప్తూ ఉంటాడు. 16వ కీర్తన చూడండి, 16వ కీర్తన 7-8 వచనాల్లో ఆ మాట ఉంటుంది. 8వ వచనం చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏమంటున్నాడండి? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ అని ఉంటుంది. ఏమంటుంది? నేను నా ఎదుట ప్రభువును ఉంచుకున్నాను. ప్రభువును ముందు పెట్టి నేను వెనకాల వెళుతున్నాను. ఆయన ముందున్నాడు కాబట్టి నేను ప్రాకారాలు దాటుతున్నాను, సైన్యాన్ని జయిస్తున్నాను. అవునా? సమస్యలను జయిస్తున్నాను, శోధనలను జయిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కనుక దేవుణ్ణి ముందు పెట్టుకోకపోతే మనం పడిపోతాం. ఏమైపోతామమ్మా? పడిపోతాం. అందుకే దావీదు ఏం చేశాడండి? సదాకాలం యెహోవా యందు నా గురి, నేను నా ముందు దేవుణ్ణి పెట్టుకుని నేను వెనకాల వెళ్తున్నానని దావీదు చెప్తున్నాడు. మనం కూడా అలాగే చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనము పడిపోం ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన నీ ముందున్న సమస్యలు నీకు తెలియదు, నా ముందున్న సమస్యలు నాకు తెలియదు. ఇశ్రాయేలీలకు ముందు ఎర్ర సముద్రం ఉందని వాళ్ళకి తెలియదు. అవునా కదండి? అవునా? నీళ్లు ఉండవన్న పరిస్థితి వాళ్ళకి తెలీదు. అవునా కదండి? కానీ ఎవరికి తెలుసు?
దేవుడు తెలుసు. అందుకే అవునా, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉందండి? ప్రతి సమస్యకు పరిష్కారం. అందుకే అవునా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అని మనకు తెలుసు. అవునా కానీ ప్రతి సమస్యకు పరిష్కారం యేసే దగ్గర ఉంది. అందుకే ప్రార్థన చేయాలి, సణుక్కోకుండా ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులు సణుక్కున్నారు, నీళ్లు లేవు, సణుక్కున్నారు. కానీ మోషే ప్రార్థన చేశాడు, సొల్యూషన్ దేవుడు చూపించాడు. హల్లెలూయా. అర్థమైందండి? అందుకే బైబిల్ చదువుతూ అవునా ప్రార్థన చేసుకుంటూ ఉంటే సొల్యూషన్ మనకు కనబడుతుంది. దేవుడే సరైన మార్గం మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన ముందున్న సమస్యలు మనము దాటాలి. తర్వాత మన వెనకాల కూడా సమస్యలు ఉంటాయి. అవునా, మన వెనకాల కూడా ఏముంటాయమ్మా? సమస్యలు ఉంటాయి. అవునా, మనం వచ్చేస్తున్నాం కానీ మన వెనకాల కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను కూడా దేవుడే పరిష్కరిస్తాడు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 7-8 వచనాలు కలిసి ఉంటాయి. ఆఖరి 3 లైన్లు చూడండి. ఆఖరి 3 లైన్లో, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ఇది ఏ భాగానండి? వెనుకటి భాగాన్ని. వెనకున్న దాన్ని ఎవరు కాపాడాలండి? దేవుడే కాపాడాలి. ప్రియమైన దేవుడా, దేవుడు ఖచ్చితంగా మన వెనుక ఉన్న ఏంటండి పరిస్థితులను కూడా కాపాడుతాడు. మన వెనుక మన పిల్లలు ఉన్నారా లేదండి? మన వెనుక కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన వెనుక కొన్ని అవునా మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారా లేదండి? అవునా, వాళ్ళందరినీ ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. ఎవరు కాపాడాలమ్మా? దేవుడు కాపాడాలి. మనము దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్తూ ఉంటే మన వెనక ఉన్న పరిస్థితులు కూడా ఆయన చక్కబెట్టుకుంటూ వస్తాడు. హల్లెలూయా. పిల్లల విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా. అవునా కానీ మన వెనక పిల్లలు ఉన్నారు, అవునా, సంఘం ఉంది, లేకపోతే ఇంకా ఏదో ఒక వ్యాపారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం ఉంటుంది, ఏదో ఉంటుంది. ఒక్కొక్కళ్ళ వెనకాల ఒక్కొక్క బాధ్యత ఉండదండి? అదంతా ఎవరు కాపాడాలి? కొన్నిసార్లు నా తర్వాత ఏంటని కొన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి కొంతమందికి. అర్థమవుతుందండి? పెద్దవాళ్ళు వయసు అయిపోయిన తర్వాత అవునా, నా తర్వాత ఏంటి అని అనే ఆలోచన వచ్చినప్పుడు నీ తర్వాత ఏం చేయాలో దేవుడు తెలుసు. కానీ దేవుడిని ముందు పెట్టుకుని వెళ్తే దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. అర్థమవుతుందండి? మనం అనుకుంటాం నాకేమైనా అయిపోతే నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఆలోచన చేసి ముందు చూపుతోటి ఏమన్నా కొన్ని ఏంటండి ఎల్ఐసీలు చేయడం, లేకపోతే ఇన్సూరెన్స్లు చేయడం చేసుకోండి, కాదంటలేదు. అవే పెద్ద పర్మనెంట్ కాదు, శాశ్వతం. అవేం ఉద్ధరించేవు. అర్థమవుతుందండి? ఏదో కొంత ఏంటండి మాకు కూడా ఏంటండి అవి తీసుకోండి అని ఏంటండి మేము తీసుకోలేదని ఒకళ్ళు మమ్మల్ని మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు, మీకు ఇన్సూరెన్స్ చేసుకోవాలి, మీ పిల్లలకి ఇన్సూరెన్స్ చేయాలి, లేకపోతే డబ్బులు కట్టుకుని దాచుకుంటూ ఉండాలి, మీరు ఇంతవరకు దాచుకోలేదేటని అవునా తిట్టిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఓకే, మంచిదే, వాళ్ళు పాస్ట్ గారులే అలాగ అన్నారనమాట. అర్థమైందండి? సో ఓకే, అయినప్పటికీ అవుతుంది పాస్ట్ గారు అండి, ఓకే అని చెప్పేసి వదిలేసాను. విషయం ఏంటంటే అవునా, అలాగని మనం ధీమాగా ఉండకూడదు. ధీమా వేరు, విశ్వాసం వేరు, ధైర్యం వేరు. అర్థం? కొంతమంది ధీమాగా ఉంటారు. మనకి ధీమా కాదు కానీ అవునా విశ్వాసం ఉంది. దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అలాగూ దాచుకోవడానికి సహాయం చేస్తాడు. దాచుకోకపోతే ఏం చేస్తాడండి, వెనకాలది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో విషయం ఏంటంటే ప్రియమైన దేవుడా, మనం కొన్నిసార్లు భయపడుతుంటాం. ఏం చేస్తుంటామండి? నా తర్వాత ఏంటి, నా భార్య పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నాకేమన్నా సడన్గా అయితే ఏంటి అనే ఆలోచన వస్తుంది కదమ్మా? ఖచ్చితంగా వస్తుంది. అవునా? కానీ మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. అవునా, మనం నీతిగా ఉంటే, భక్తిగా ఉంటే అవునా మన వెనక సైన్యాన్ని దేవుడే కాపాడతాడు. అర్థమవుతుందండి? నీతిమంతుల బిడల భిక్షమెత్తుకున్నట్టు కానీ విడవబట్టు కానీ ఎన్నడూ జరగదు ప్రియమైన దేవుడా. కాబట్టి మన వెనుక ఉన్న సైన్యాన్ని కూడా దేవుడే మనల్ని కాపాడతాడు. ఎప్పుడైతే మనము ఆయనకు సమర్పించుకొని జీవిస్తామో ఆ పై వచనాలు ఉపవాసం గురించి ఉంటుంది, సమర్పణ గురించి ఉంటుంది అన్నమాట. అలా గనక నీవు నేను చేయగలిగితే
7వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు. నీ ఆహారం ఆకలిగా నుండి వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. హల్లెలూయా. అర్థమవుతుందండి. మనకి ఏంటండి, ఇప్పుడు పెట్టేసామనుకోండి, ఇప్పుడు ఇచ్చేసామనుకోండి, వెనకాల ఏంటి అని మనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వం, పెట్టాల్సింది పెట్టము, చేయాల్సింది చెయ్యము. అందుకే ప్రియమైనది మనం ఎన్నో మేళ్ళు కోల్పోతున్నాం. అలాగే చేసామనుకోండి విశ్వాసంతో, ఖచ్చితంగా మన వెనుక సైన్యమును దేవుడు కాపాడి నడిపిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. సో ముందుకు ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. వెనకాల ఎవరు కాపాడాలి? మధ్యలో ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 25 వచనం, క్షమించండి, 23వ సారీ ఆగదు, నేను లేవీకాండం తీసాను పొరపాటుని. నిర్గమకాండం 25వ అధ్యాయం చూడండి. 23 ఓకే. నిర్గమకాండం 23వ అధ్యాయం 25 వచనమే. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. హల్లెలూయా. మధ్యలోకి వచ్చాయంటే అవి ఎన్ని దాటుకుని వచ్చాయో, అవునా? మధ్యలో ఉన్నాయన్నీ ఏంటమ్మా, దాటుకుని వచ్చాయి అంతే, అవునా? అవునా? కొన్ని సెక్యూరిటీని దాటుకుని మధ్యలోకి వచ్చేస్తారు, అవునా? అంటే ఎంత మాయ చేయకపోతే, ఎంత తెలివి ప్రదర్శించకపోతే ఆ శత్రువుల మధ్యలోకి వచ్చేస్తారు. అర్థమైందండి. అలాగూ ఈ రోగాలు అనేవి అన్నిటిని దాటుకుని వచ్చేస్తాయి, అన్నిటిని దాటుకుని మధ్యలోకి వచ్చి తిష్టేస్తాయి. అవి అంత తొందరగా పోవు. మధ్యలోకి వచ్చినవి పోతాయండి. మధ్యలోకి వచ్చిన వాటిని జయించలేం. బయట ఉన్న శోధనలు జయించగలం, కానీ లోపల ఉన్న శోధనలు జయించలేం. అర్థమైందండి. ఇప్పుడు నాకు సినిమా చూడాలని లేదు, ఎవరో వచ్చి సినిమా చూద్దాం రా అని చెప్పేసి బలవంతం చేశారనుకోండి, అది శోధన బయట నుంచి వచ్చింది, అవునా? దాన్ని నేను ఈజీగా జయించవచ్చు. నాకే కూర్చుని సినిమా చూడాలనిపిస్తుంది అనుకోండి, అది లోపల వచ్చింది శోధన. ఎక్కడొచ్చిందమ్మా? లోపల వచ్చిన శోధన జయించడం కష్టం. బయట మీరు 100 మంది వచ్చి నన్ను బలవంతం చేసి సినిమాకి తీసుకెళ్ళాలనుకున్నా సాధ్యం కాదు, కానీ నాకే సినిమా చూడాలనిపించింది అనుకోండి, అవునా? మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు రమ్మనాల్సిన అవసరం లేదు, మీకు ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసి వచ్చేయచ్చు, అవునా? శోధన మధ్యలోకి వచ్చేస్తుంది, సమస్యలు మధ్యలోకి వచ్చేస్తాయి, రోగాలు మధ్యలోకి వచ్చేస్తాయి. ఆ మధ్యలోకి వచ్చిన శోధనలో చాలా కష్టం జయించడం. ఆ మధ్యలో వచ్చిన వాటి నుంచి కూడా దేవుడు విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నీ మధ్య నుండి రోగమును తొలగించేస్తాను. అది పాపం అనే రోగం కావచ్చు, శరీర సంబంధమైన రోగం కావచ్చు, మానసిక వ్యాధి కావచ్చు, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. సాతానుగాడు కుయుక్తి మధ్యలోకి వచ్చేయాలని. ఎక్కడికి వచ్చేయాలని? వాడు పక్కన కాదు, ముందు వెనక కూడా కాదు, మధ్యలోకి వచ్చి అన్నీ డిస్ట్రాయ్ చేసేస్తాడు, డిస్టర్బ్ చేసేస్తుంటాడు. నెహెమ్యా గ్రంథంలో ఆ మాట మనం చదువుకోవచ్చు. నెహెమ్యా గ్రంథంలోనికి రండి. నెహెమ్యా గ్రంథం త్వరగా తీయండి. నెహెమ్యా గ్రంథంలోనికి రండి. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయములో 11వ వచనంలో ఏముందో చదవండి. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు జ్వరబడి వారిని చంపి పని ఆటంకపరుచుదమని అనుకున్నారు. సాతానుగాడు ఏం చేస్తాడండి? విరోధులు ఏం చేస్తాడు? దురాత్మలు ఏం చేస్తాయి? సమస్యలు ఏం చేస్తాయంటే మధ్యలోకి తెలుసుకొనకుండా, చూడకుండా మనం వారి మధ్యకు జ్వరబడి ఏం చేస్తారట? వాళ్ళు వచ్చారన్న సంగతి తెలీదు, అవునా? వచ్చి నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిద్ది. ఎప్పుడు తెలిసిద్దమ్మా? వచ్చి పాడు చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుద్ది. అందుకే మొన్న ఒక మాట పంపించాను, అవునా? కోపము తుఫాను 2 ఒకేలాంటివట.
అవి వచ్చి వెళ్ళిన తర్వాతే విద్వాంసం ఎంతో తెలిసిద్ది. అవునా? వచ్చే ముందు తెలీదు. అవునా? అవి వచ్చిన అంతా అయిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు నష్టం ఎంతో అంచనా వేస్తారు. అధికారులందరూ ఎప్పుడు అంచనా వేస్తారు నష్టాన్ని? పెద్ద తుఫాన్ వచ్చింది. అవునా? అంతా పోయేసరికి 2 రోజులు అయిపోయింది. అప్పుడు అధికారులు ఏం చేస్తారండి? అవునా? ప్యాంటు మడతపెట్టి అవునా? అవునా? అంచనా వేస్తారు ఎంత నష్టం వచ్చిందని. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడే అంచనా వేయగలం. ముందు అంచనా వేయడం కష్టం. ప్రియమైన దేవుడా, కోపం కూడా అలాంటిది. అర్థమైందా? తుఫాన్ లాంటిది. తర్వాత వచ్చే నష్టం ఎంత మనం ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు అంచనా వేయగలం. సాతానుగాడు ఏం చేస్తాడంటే మన మధ్యకు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆడొచ్చి అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుద్ది. అప్పుడు వరకు మనకు అర్థము కాదు ఏం చేశాడు. ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒకళ్ళకట సినిమా టికెట్లు వచ్చాయట, పోస్టులు వచ్చాయట. ఎక్కడొచ్చాయమ్మా? పోస్టులు వచ్చాయట. వస్తే వాళ్ళు హ్యాపీ అయిపోయారు. హ్యాపీ అయిపోయి సినిమాకి వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చాక తెలిసింది దొంగలు పంపించారని, ఇల్లు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారని. అర్థమైందండి? మనకు ఊరికినే వచ్చాయి కదండి సినిమా టికెట్లు, మనం చూడడానికి వెళ్ళామనుకోండి మన పని అయిపోద్ది. అవునా? అప్పుడు అర్థమైంది. తర్వాత ముందు మనకు అర్థం కాదు. అట్లా చూడగానే ఎవరికో వెళ్ళబోయి మనకు వచ్చాయి, ఉచితంగా వచ్చాయని మనం ఏం చేస్తామంటే సినిమాలకి వెళ్ళిపోతాం. అవునా? మధ్యలో అప్పుడు మనకు అర్థం అవుద్ది మన ఇంట్లో మధ్యలో ఏం జరిగిందో. అర్థమైందా? అందుకే మధ్యలో ఉండే రోగాలను కూడా ఎవరు తొలగించగలరు? దేవుడే తొలగించగలరు. హల్లెలూయా! నీ సమస్యలు ఏవైనా సరే అటన్నిటిని దేవుడు తొలగిస్తాడు. ప్రియమైనది. ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయంలోనికి రండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 5వ వచనం చూడండి, నాతో పాటు చెప్పండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. యెరూషలేము గురించి దేవుడు చెప్తున్న మాట విధి. అవునా? నేను దాని చుట్టూ ఎలా ఉంటానట? అగ్ని ప్రాకారంగా చుట్టూ ఉంటాడు దేవుడు. ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, మధ్యలో ఉంటాడు, చుట్టూ కూడా ఉంటాడు. అర్థమైందండి? అందుకే యెరూషలేము గురించి దేవుడు అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగూ భద్రం చేయాలనుకుందో నేను మిమ్మల్ని అలాగే చేయాలనుకున్నాను అంటున్నాడు. అవునా? మనల్ని కూడా దేవుడు అలాగే చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన రెక్కల కింద నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి? ఆయన సన్నిధి నుంచి దూరంగా ఉంటున్నాం, ఆయన చిత్తమునకు దూరంగా ఉంటున్నాం. అందుకే మనకు భద్రత లేదు. మన ప్రాణాలకి భద్రత లేదు, మన కుటుంబానికి భద్రత లేదు, మన భవిష్యత్తుకి భద్రత లేదు. అందుకే దేవుని చిత్తంలోనికి వచ్చామనుకోండి, ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా! ఆయన మన కుడి పక్క నుండి కాపాడుతాడు. 121వ కీర్తన 5వ వచనంలో చదివితే యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నా కుడి పార్శ్వమున, యెహోవా చదవండి ఒకసారి. యెహోవా నీకు నీడగా ఉంటాడు. నీ కుడి పక్కన ఎలా ఉంటాడమ్మా దేవుడు? నీడగా ఉంటాడు. ప్రియమైన దేవుడా, కాబట్టి దేవుడే మన కుడి పక్కన ఉంటాడు. అవునా? మన మధ్యన ఉంటాడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ప్రియమైన దేవుడా, అందుకే దావీదు ఇందా చదువుకున్నాం 16వ కీర్తన 8వ వచనంలో ఉంది, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడలేదు. దేవుడు మన కుడి పక్కన ఉంటే మనకి కదల్చబడడం. తుఫాన్లు వస్తాయి, ఒక్కొక్కసారి అటు ఇటు ఊగుతాం. పెద్ద గాలి వచ్చింది అనుకోండి, ఊగిపోతాం. అవునా? పెద్ద సమస్య వచ్చింది, ఊగిపోతాం. కానీ పడిపోం. ఎందుకు? ఆయన మనల్ని పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా! ఎవరు పట్టుకున్నారమ్మా? ఆయన నా కుడి చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను పడిపోను. దేవుడు మన చెయ్యి పట్టుకుంటే మనం పడిపోం. అర్థమైందండి? ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా! అందుకే దినాన ప్రియమైన దేవుడా, దేవుడట మన చుట్టూ ఉంటాడట. ఎలా ఉంటాడమ్మా? అగ్ని ప్రాకారంగా ఉంటాడు. దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే ఎవరు దేవుని చిత్తం లేకుండా దాటి రాలేరు. ఎవరు ఏంటమ్మా? దేవుడే అగ్ని ప్రాకారంగా ఉంటే దేవుని చిత్తం లేకుండా ఆ ప్రాకారం దాటి ఏ సమస్య మన దగ్గరికి రాదు. అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. అందుకే మనం ఇందాక చదువుకున్నాం 147 కీర్తన 14 వచనం ఉంది, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు. సరిహద్దులు అంటే బౌండరీస్. అవునా? ఆ బౌండరీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు, లోపల మహిమ కారణంగా ఉంటాడనమాట. అందుకే ఈ దినాన ప్రియమైన దేవుడా, నీవు నేను ఆయన నమ్ముతున్నామా లేదా?
అవునా? ముందు పెట్టుకుంటే, ఆయన్ని ముందు పెట్టుకుంటే ముందున్న సమస్యలు పోతాయి. అవునా? ఆయన మీద ఆధారపడితే వెనకున్న సమస్యలు పోతాయి. ఆయన్ని సేవించి, ప్రేమించి, ఆరాధిస్తే మధ్యలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! అవి ఎన్ని సమస్యలని కావచ్చు. అవునా? రోగమే కావచ్చు, అప్పులే కావచ్చు, అవమానమే కావచ్చు, నిందే కావచ్చు. అవునా? దేవుని స్తుతిస్తే ఎరికో గోడలు కూలిపోయినట్లు రోగాలన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. హల్లెలూయా! రోగానికి భయపడొద్దు, అప్పులకి భయపడొద్దు. అవునా? శత్రువుకి భయపడొద్దు. హల్లెలూయా! అవునా? నీ దేవుని గొప్పతనాన్ని చూడాలి. దేన్ని చూడాలండి? దావీదు గొల్యాతు యొక్క గొప్పతనాన్ని చూడలేదు కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని చూశాడు. హల్లెలూయా! మనం గొల్యాతును పొగుడుతుంటాం. ఎవరిని పొగుడుతుంటామండి? గొల్యాతు 9 అడుగులండి. అవునా? 9 అడుగులు అంటే మనిషి ఎంత పెద్దోడండి, ఎంత బలవంతుడు. ఎక్కువ ఎగ్జాల్ట్ సాతాను గాని ఎక్కువ జపం చేస్తుంటారు కొన్ని సంఘాల్లో. మాట్లాడితే సాతాను పేరు ఎత్తుతారు. ఎందుకండి ఆయన జోలి మనకి ఎందుకండి? అవునా? మన జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. ఆ సాతాను జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు కెలుక్కోవాలి? అవునా? కొన్ని కొన్ని సంఘాల్లో ఇక మాట్లాడితే సాతాను గురించి ఎత్తారు. అవునా? సాతాను గురించి మనం ఎత్తాలా? దేవుడి గురించి ఎక్కువ ఎత్తాలా? ప్రస్తావించుకోవడం 1, 2 సార్లు తప్పు కాదు. కానీ కొన్నిసార్లు ప్రతిదానికి సాతాను గురించే భయపడతా ఉంటారు. అర్థమవుతుందండి? సో మనం గొల్యాతు ఇంకా చూడాల్సింది మన వెనకాల ఉన్న దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా! అర్థమవుతుందండి? ఎవరిని చూడాలండి? మనతో ఉన్న దేవుణ్ణి చూడాలి. నీతో కూడా ఉన్న నీ దేవుడని యెహోవాను చూడాలి. అందుకే ప్రియమైన దేవుడా మనము గొప్ప ధన్యులం. ఏమై ఉన్నామండి? నమ్ముతున్నారా? హల్లెలూయా! హల్లెలూయా! మనకు ముందు కాపాడే దేవుడు ఉన్నాడు. అవునా? మేము ఒక సినిమా చూసాం. ఏం సినిమా అది? ఏదో మన క్రిస్టియన్ సినిమా. సినిమాలంటే మీలాగా అనుకోకండి. అది ఒక లావుగా ఉంటుంది కదా ఒక ఆవిడ, అమ్మాయి బ్లాక్గా ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమాలో ఒక డైలాగ్ అనమాట. ఐడెంటిటీ అని ఒక సినిమా. మీరు కూడా చూడండి కావాలంటే నెట్లో మేమే చూపిద్దాం అనుకున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా! యవనస్తులు చూపించాలనుకున్నాం. ఐడెంటిటీ అనే సినిమా. ఆ సినిమాలో కాలేజీలో ఇద్దరు కుర్రోళ్ళ మధ్య సంభాషణ అనమాట. ఎలక్షన్స్ అవుతుంటే ఒక ఒక అతను ఇంకో అతను అంటాడు, రే నాకే గనక ఇందులో గెలిస్తే ముందు వెనక తిప్పించుకుంటానంటే, అప్పుడు ఇంకొకడు అంటాడు, ముందు వాళ్ళు నిన్ను ముందు నడిపిస్తే తప్పుదారి నడిపిస్తారు, వెనకాల తిప్పుకుంటే వెన్నుపోటు పొడుస్తారు, నీ పక్కన ఉంచుకోరా, ముందు వద్దు వెనక వద్దు అంటాడు. అర్థమైందండి? సో మనుషులు ముందు మనం వెళ్ళామనుకోండి తప్పుదారి నడిపిస్తారు, వెనకాల అనుకోండి వెన్నుపోటు పొడుస్తారు. కానీ మన దేవుడు అలా కాదు. హల్లెలూయా! మన దేవుడు ముందు ఉంటాడు, వెనక ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, ఇంకా చెప్పాలంటే మనలో ఉండే దేవుడు. మనం చదువుకుంటాం యోహాను 1 యోహాను 4:4 ప్రకారం. అవునా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అవునా? మనల్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నీలో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! కాబట్టి చెప్పండి, ఇప్పుడు మన దేవుడు ఏంటండి? రక్షణ వలయం. ఏ వలయం అమ్మా? రక్షణ వలయం అనమాట. వలయం అంటే ఏంటి? ఇంకా అంటే దాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళడం దేనికి సాధ్యము కాదు. హల్లెలూయా! అంత గొప్ప రక్షకుడు మన యేసయ్య. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. ప్రభువైన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు. హల్లెలూయా! లేచి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ, రక్షకుడా మీకు వందనాలయ, ముందు వెనుకను ఆవరించిండే దేవుడు ప్రభువా మీకు వందనాలయ, మా మధ్యన ఉండే దేవుడు నాయన, మాతో ఉండడానికి ఇష్టపడే దేవుడు నాయన, నాలో కానీ మాలో కానీ అవిశ్వాసమున్న పాపమున్న మరొకసారి మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి నాయన. అయ్యా మీకు వందనాలయ, ప్రతి పరిస్థితుల్లో ప్రభా మిమ్మల్ని ముందు పెట్టుకోవడం మాకు నేర్పించండి అయ్యా. ప్రతి పరిస్థితికి మీ మీద ఆధారపడడం మాకు నేర్పించండి ప్రభా. అయ్యా అన్ని విషయాలను బట్టి ప్రభా మీళ్ళ కృతజ్ఞత కలిగి మిమ్మల్ని సేవిస్తూ ప్రభా అయ్యా వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయడం మాకు నేర్పించండి ప్రభా. శత్రువును చూసి భయపడకుండా ప్రభా మిమ్మల్ని చూస్తూ ముందుకు సాగడం మాకు నేర్పించుకుని అడుక్కుంటూ ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసారు నమ్ముచు మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ
తెలియజేస్తూ ఈ మాటలు శ్రద్ధతో విన్న ప్రతి వారిని, నమ్మిన ప్రతి వారిని, మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని, మీ మీద ఆధారపడుతున్న ప్రతి వారిని మీ స్వాధీనించుకోమని ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను అధికము చేసి మీ కృపలతో మేళ్లతో నింపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటూ